హోలీ పండుగ గురించి మాట్లాడితే మనసులో మొదటగా కనిపించేది రంగుల హరివిల్లు, నవ్వులు, స్నేహితుల సందడి. కాని ఈ పండుగ వెనక ఉన్న అర్థం కేవలం రంగుల ఆట మాత్రమే కాదు. ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక భావాల కలయిక. వసంత ఋతువు ప్రారంభాన్ని సూచించే ఈ పండుగ చలికాలం ముగిసి ప్రకృతి కొత్తగా మేల్కొంటున్న సమయాన్ని ఆహ్వానిస్తుంది. పాత దుఃఖాలు, విభేగాలు, మనసులోని నెగటివ్ భావాలను విడిచిపెట్టి కొత్త ఆరంభం చేసుకునే సంకేతంగా హోలీని భావిస్తారు. హోలీకి ముందు రోజు జరిగే హోలికా దహనం ఈ పండుగలో అత్యంత ముఖ్యమైన భాగం. పురాణకథ ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తనను దేవుడిగా పూజించాలని కోరుకున్నాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుభక్తుడిగా నిలిచాడు. కోపంతో హిరణ్యకశిపుడు తన సోదరి హోలిక సహాయంతో ప్రహ్లాదుణ్ణి అగ్నిలో దహించాలనుకున్నాడు. హోలికకు అగ్నిలో కాలిపోని వరముండేది. అయితే ఆమె దురుద్దేశంతో అగ్నిలో కూర్చుండగా భక్తుడైన ప్రహ్లాదుడు విష్ణుకృపతో రక్షించబడ్డాడు. హోలిక మాత్రం దహనమయింది. ఈ సంఘటన చెడుపై మంచికి, అధర్మంపై ధర్మానికి లభించిన విజయానికి ప్రతీక. అందుకే హోలికా దహనం సమయంలో ప్రజలు చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, ద్వేషాన్ని ప్రతీకాత్మకంగా అగ్నికి అప్పగిస్తారు. హోలీ రోజున జరిగే రంగుల ఆటకు కూడా ఒక అందమైన నేపథ్యం ఉంది. కృష్ణుడు తన చిన్ననాట నీలివర్ణంతో ఉన్న తన రూపం గురించి తల్లి యశోదను అడిగాడని కథ చెబుతుంది. రాధ తెల్లగా ఉండగా తాను ఎందుకు నల్లగా ఉన్నానని బాధపడ్డాడట. అప్పుడు యశోద అతనికి రాధపై రంగు వేసి చూడమని చెప్పింది. ఆ సరదా ఆటే తరువాత రంగుల పండుగగా మారిందని విశ్వసిస్తారు. ఈ కథ ప్రేమ, సరదా, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. హోలీ రోజున వయస్సు, స్థాయి, వర్గభేదాలు అన్నీ పక్కన పెట్టి అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లి ఆనందిస్తారు. ఇది మనుషుల మధ్య ఉన్న గోడలను కూల్చే ఒక సామూహిక అనుభవం. హోలీ కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు, సామాజిక సమగ్రతకు కూడా ప్రతీక. సంవత్సరమంతా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలను ఈ రోజున మరచి పరస్పరం కౌగిలించుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. బురానమానో హోలీ హై అనే భావన అంటే ఈ రోజు మనసులు ఏమీ పెట్టుకోకండి, ఆనందంగా ఉండండి అనే సందేశాన్ని ఇస్తుంది. పాత విభేదాలు ముగిసి కొత్త స్నేహాలు మొదలయ్యే రోజు ఇది. వసంతకాలం ప్రారంభంలో ప్రకృతి పూలతో, పచ్చదనంతో ముస్తబవుతుంది. అదేవిధంగా మన జీవితం కూడా కొత్త ఆశలతో నిండాలని హోలీ సూచిస్తుంది. రంగులు మన భావోద్వేగాల ప్రతీకలు. ఎరుపు ప్రేమను, పసుపు ఆనందాన్ని, ఆకుపచ్చ కొత్త ఆరంభాన్ని, నీలం విశ్వాసాన్ని సూచిస్తాయి. ఈ రంగులన్నీ కలిసినప్పుడు ఒక అందమైన చిత్రంలా మారినట్టే మనుషులు కలిసినప్పుడు సమాజం అందంగా మారుతుంది. హోలీ పండుగలో ప్రత్యేక వంటకాలు కూడా ఒక భాగం. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి తీపి వంటకాలు పంచుకుంటారు. ఆహారం పంచుకోవడమనేది కేవలం తృప్తికరమైన అనుభవం మాత్రమే కాదు, బంధాలను బలపరిచే ఒక మార్గం కూడా. గ్రామాలలోనూ పట్టణాలలోనూ ఒకే ఉత్సాహం కనిపిస్తుంది. పిల్లలు రంగులతో పరుగులు తీస్తుంటే పెద్దలు ఆశీర్వాదాలిస్తూ సంతోషంగా గడుపుతారు. ఇటీవలి కాలంలో సహజ రంగులను ఉపయోగించాలనే అవగాహన పెరిగింది. ప్రకృతికి హాని కలిగించకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ పండుగను జరుపుకోవాలని అందరూ భావిస్తున్నారు. హోలీ యొక్క అసలు సారాంశం కూడా ఇదే. ప్రకృతితో సమన్వయం, మనుషులతో స్నేహం, మనసులో పవిత్రత. మొత్తానికి హోలీ అనేది కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, ఇది జీవితాన్ని పాజిటివ్ దృక్పథంతో చూడమని చెప్పే ఒక సందేశం. చెడును దహించి మంచిని ఆహ్వానించే రోజు ఇది. విభేదాలను మరచి ప్రేమను పంచుకునే రోజు ఇది. మనసులోని అహంకారం, అసూయ, ద్వేషం అన్నిటినీ విడిచిపెట్టి ఆనందాన్ని ఆహ్వానించే రోజు ఇది. ప్రతి రంగు మన జీవితంలో ఒక కొత్త అర్థాన్ని నింపాలని, ప్రతి హృదయం ప్రేమతో నిండాలని హోలీ మనకు గుర్తుచేస్తుంది.